విజయవాడ భవానీపురంలో ఇళ్లు కూల్చివేతతో తీవ్రంగా కలత చెందిన బాధితులు రాత్రి సీఎం చంద్రబాబు ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. సీఎం ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసి తమ బాధను చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు బాధితులు. అయితే అందుకు పోలీసులు ససేమిరా అనడంతో బాధితులు అక్కడే ఆందోళనకు దిగారు. చంద్రబాబు ఇంటి వద్దే బైఠాయించారు వారు. తమ ఇళ్లు కూల్చివేయకుండా సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ అధికారులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారని బాధితులు ఆవేదన చెందారు. తక్షణమే కూల్చివేతలు నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్న ఆర్డర్ కాపీ అందేలోపే తమ ఇళ్లను కూల్చివేశారని బాధితులు వాపోయారు. అన్యాయంగా కూల్చేశారు సార్. సుప్రీంకోర్టులో స్టే వచ్చినా సరే లేదు, మాకు హార్డ్ కాపీ కావాలని ఆన్ ది స్పాట్లో అసలు మాట సుప్రీంకోర్టు కాదు, మాకు హార్డ్ కాపీ కావాలని చెప్పేసి కోర్టు ధిక్కరం చేసి మా స్థలాలన్నీ మా ఇల్లులన్నీ పడేస్తే మాకు ఏం చేయాలో తెలియక మేము ఉండాలంటే అక్కడ రోడ్డు మీద ఉండాలి. కానీ మేము ఇప్పుడు వెళ్ళి ఎక్కడ ఉండాలో మాకే తెలియట్లేదు సార్. పిల్లలు రోడ్ల మీదే ఉన్నారు. వాళ్ళు మధ్యాహ్నం పొద్దు నుంచి ఏమీ తెలియలేదు, అంతే ఉన్నారు. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి సార్? మేము కష్టపడి సంపాదించున్నాయి. దయచేసి సీఎం గారు, లోకేష్ గారు మా సమస్యని పరిష్కరించాలని నేను కోరుకుంటున్నాం సార్. ఆగండి అని అన్న ఆగకుండా ఇంట్లోంచి బయటకు లాగేసి మా వారి స్ట్రౌట్ నీ మీద ఎక్కిస్తాంరా బుల్డోజరు అని అన్నారు. అలాగే కట్టుబట్టలతో బయటకు వచ్చి మాకు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో మేము రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్నది ఎవరిది ఆక్రమించినది స్థలము కాదది. మా సొంత కష్టార్జితంతో మేము నీళ్లు పోసుకొని కూడా తిన్న రోజులు ఉన్నాయి. అలా పిల్లల కోసం అని కొనుక్కున్నాము. ఇంకా మేము శాంతం ఎదగను కూడా ఎదగలేదు. మాకు 55 ఏళ్ళు వచ్చినాయి. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మాకు సీఎం గారు న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చాము. ఇంత దూరం మాకు న్యాయం చేస్తారని, ఇంత దూరం అక్కడైనా రోడ్డు మీద ఇక్కడైనా రోడ్డు మీద సీఎం దృష్టికి తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నామండి. లేదా సరే బాబు నేను తీసుకెళ్తాను. ఒక సైడ్ తాడేపల్లి ఇది ఉండవాలి కింద తాడేపల్లి పోలీస్ స్టేషన్ కూడా ఉండవాలి. అక్కడ మీరు ఇదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, బాధితులు ఒకటే చెప్తున్నారు, మా దగ్గర కోర్టు స్టే ఉన్నా కూడా ఆర్డర్ కాపీ వచ్చేలోపే కూల్చివేతలు అనేది చేస్తున్నారు. సీఎం మాకు న్యాయం చేయాలి అంటున్నారు. మరి సీఎం న్యాయం చేసే అవకాశం ఉందా? అట్లీస్ట్ మీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? కార్తిక్, నిన్న విజయవాడ భవానీపురానికి సంబంధించిన జోజీపేటలో 42 ఫ్లాట్లని కూల్చివేశారు. లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి కోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో ఈ కూల్చివేతల పర్వం అయితే కొనసాగింది. అయితే ఈ 42 ఫ్లాట్లకు సంబంధించిన బాధ్యులంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 31 వరకు ఎటువంటి కూల్చివేతలు చేపట్టకూడదంటూ స్టే ఇచ్చారు. అయితే ఈ స్టే కూల్చివేతల తర్వాత వచ్చిందంటూ వీళ్ళు చెబుతున్న పరిస్థితి. బాధ్యులు మాత్రం స్టే వచ్చింది మేము చూపిస్తున్నా గానీ అన్యాయంగా మహిళలన్నీ కూల్చారంటూ వాళ్ళంతా ఆందోళన చేశారు. రాత్రి 10 గంటల వరకు భవానీపురం మెయిన్ రోడ్ లో ఆందోళన చేసే వాళ్ళంతా కూడా 10 తరువాత సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లారు. అక్కడ ఆందోళన చేసిన పరిస్థితి. మాకు ఇల్లు లేవు, ఇప్పుడు ఎక్కడ ఉండాలంటూ వాళ్ళు ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. అక్కడైనా రోడ్డు మీద ఉండాలి, ఇక్కడైనా రోడ్డు మీద ఉండాలి, మా బాధ అంతా కూడా సీఎం చంద్రబాబు చెప్పుకోవడానికి ఎదురుకు వచ్చామంటూ వాళ్ళు అక్కడ ఆందోళన చేసిన పరిస్థితి కనిపించింది. ఖచ్చితంగా మా సమస్యను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలంటూ వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. అయితే స్థానిక పోలీసులు కొంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వాళ్ళు వినలేదు. అక్కడైనా రోడ్డు మీద ఉండాలి, ఎందుకంటే ఇళ్ళన్నీ పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఇప్పుడు పిల్లా జల్లాలతో రోడ్డు మీద పడుకున్న పరిస్థితి. కాబట్టి చంద్రబాబు ఇంటి దగ్గర ఇక్కడే ఉంటాము, ఇటు పరిస్థితుల్లో చంద్రబాబును కలిసి మా
మా సమస్యను చెప్పిన తర్వాత మాత్రమే వెళ్తామంటూ వాళ్ళంతా కూర్చున్న పరిస్థితి కనిపించింది. అయితే 42 ఫ్లాట్లకు సంబంధించి కొంతమంది రావడంతో కొంతమంది ఇక్కడ ఎక్కడైతే ఫ్లాట్స్ కూల్చారో జోజీనగర్ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో రోడ్ల మీదే వాళ్ళంతా కూడా రాత్రి పడుకున్న పరిస్థితి. తెల్లవారుజాము 2 గంటల వరకు కూడా అక్కడే ఉన్నారు. ఈ రోజు ఉదయం మళ్ళీ దీనికి సంబంధించి కార్యాచరణ ఏం చేయాలి అనే దాని మీద కార్యాచరణ కలబోతున్నారు. సుప్రీంకోర్టు ఇప్పటికే 31వ తేదీ వరకు కూడా ఎటువంటి కూల్చివేతలు చేపట్టకూడదంటూ ఆదేశాలు ఇచ్చినా, స్టే ఇచ్చినా దాన్ని ధిక్కరించి కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ఇళ్ళని కూల్చారు. ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాము. మేము దాదాపు 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి అక్కడ ఇల్లు కట్టుకుంటుంటే ఇప్పుడు కోర్టు తీర్పు పేరుతో మొత్తం కూల్చారు. రూపాయి కూడా అన్ని కూల్చడంతో నది రోడ్డు మీద పడిపోయి ఉంటే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమకు ఖచ్చితంగా న్యాయం చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా విజయవాడలో కనిపిస్తుందనే చెప్పాలి. ఇప్పుడు మొత్తం 42 ఫ్లాట్లకు సంబంధించి వాళ్ళంతా కూడా ఇప్పుడు సమావేశం కాబోతున్నారు. దాంతో పాటు న్యాయపూర్ణ తరహా తీసుకుని వాళ్ళు మళ్ళీ న్యాయ పోరాటానికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆర్డర్స్ ఉన్నాయని చెప్పినా గానీ మాకు హార్డ్ కాపీ కావాలంటూ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ వాళ్ళు పూర్తిగా నేలమట్టం చేసే వరకు ఊరుకోలేదు. కేవలం కక్షపూర్తంగా జరిగిందనేది కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరొక పక్క సిపిఎం కు సంబంధించి, వామపక్షాలకు సంబంధించిన నేతలు కూడా వచ్చారు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో కబ్జాల పర్వం నడుస్తుంది, రియల్ ఎస్టేట్ దందా నడుస్తుంది. దానిలో భాగంగా ఇటువంటి కూల్చోట్లు జరుగుతున్నట్టు వాళ్ళ ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసినప్పుడు లీగల్ గా పేపర్ లో ప్రకటన ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తా ఉంటే అవన్నీ మేము చేశాము. అయితే ఈ స్థలం వివాదంలో ఉన్నప్పుడు దానికి సంబంధించి ఒక బోర్డుని ఏర్పాటు చేయాలి. ఆ బోర్డుని కూడా ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు యాజమాన్యం అంటూ కూడా వాళ్ళంతా కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు ఒకవేళ వివాదంలో ఉన్న స్థలాలు అయితే రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేస్తారు, మా దగ్గర ఇంటి పనులు ఏ విధంగా కట్టించుకుంటారు, కరెంటు బిల్లు ఏ విధంగా కట్టించుకుంటారంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అప్పులు సుప్పులు చేసి రూపాయి కూడబెట్టి ఇల్లు కట్టుకున్నాం. అన్ని కూడా ఈ రోజు నేలమట్టం అవడంతో దిక్కులేని స్థితిలోకి మేము వెళ్ళిపోయాం. మాకు చాలా దిక్కంటూ నిన్న ఒక వ్యక్తి ఆత్మహత్య కూడా చేశారు. ఖచ్చితంగా మాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామంటూ కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే జోజీనగర్ ప్రాంతంలో కనిపిస్తుందని చెప్పాలి. కార్తిక్.